చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆయన నివాసం వద్ద నుంచి కూడా మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నారు. సో మొత్తానికి కూడా మార్గాలన్నీ కూడా కేసరపల్లి వైపే చూస్తున్నాయి. ఇంకొక వైపు భారీ సంఖ్యలో తరలిస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తల తాకిడితో హైవేలన్నీ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. సో ఒకవైపు కేసరపల్లి సభ ప్రాంగణం వద్ద సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఇంకొక వైపు కేసరపల్లికి వెళ్లేటువంటి మార్గాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు ఉన్నాయో కూడా చూద్దాం. సాంబశివరావు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇటు గుంటూరు విజయవాడ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకు వివరించేందుకు. సాంబశివరావు, ఏంటి పరిస్థితి? శ్రీహరి, మొత్తానికి కేసరపల్లిలో మరికొద్దిసేపట్లో జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం మొత్తం కూడా కదిలినట్లు కూడా మనకి రోడ్ల మీద చూస్తున్న వాహనాలు బట్టి చూస్తుంది. ప్రతి గ్రామం ప్రతి పల్లె నుంచి కూడా ప్రజానీకం పార్టీ కేడర్తో పాటు సామాన్య ప్రజానీకం కూడా మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో వేలాదితో పాటు లక్షలాది మందిగా తరలివేరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద ఉన్నాము. ఈ జాతీయ రహదారి మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద వేలాదిగా వాహనాలు ఉదయం 5 గంటల నుంచే కేసరపల్లికి ముందుగా చేరుకోవాలని ఆతృతగా బయలుదేరినా సరే పోలీసులు పాసులు లేవని ఆపివేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సమయం 9 గంటలు దాటినా కూడా ఇంకా ఇక్కడ వేలాదిగా వాహనాలు జాతీయ రహదారి మీద జాతీయ రహదారి 6 వరుసలతో పాటు సర్వీస్ రోడ్లు 2 కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి. అయితే మరో కొద్దిసేపట్లో తాడేపల్లి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కేసరపల్లికి బయలుదేరబోతున్నారు. 9:30కి ఈ రోడ్డును పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు నిలిపివేసే పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పుడు వేలాదిగా ఇక్కడ వాహనాలు ఆగి ఉన్న నేపథ్యంలో ఇల్లు కేసరపల్లికి చేరుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 7 జిల్లాల నుంచి రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఈ 7 జిల్లాలకు చెందిన పార్టీ 3 పార్టీల కేడరు కార్యకర్తలు ప్రజలు కూడా ఇదే రోడ్డు నుంచి విజయవాడ మీదుగా కేసరపల్లి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఉదయం 6 గంటలకే రోడ్ల మీదకి వాహనాలతో బారులు తీరున్న నేపథ్యంలో కూడా వేలాదిగా వాహనాలు ఇక్కడ కొలువు తీరిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి కూడా ఈరోజు వాహనాలు కేసరపల్లికి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే సమయం ఇప్పుడు 9:10 కావాల్సిన నేపథ్యంలో 9:30 ఉండవల్లి నుంచి చంద్రబాబు కేసరపల్లికి బయలుదేరుతారు. ఆయనతో పాటు విజయవాడ నుంచి గవర్నరు, అదేవిధంగా విజయవాడలో ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన వాళ్ళు మొత్తం కూడా విజయవాడ నగరం నుంచే బయలుదేరిన నేపథ్యంలో కూడా తాడేపల్లి వారధి దగ్గర నుంచే మరికొ 9:30కి పూర్తి స్థాయిలో వాహనాలు సామాన్య వ్యక్తుల వాహనాలు కూడా పూర్తి స్థాయిలో ఆపేసి చంద్రబాబుకి వాహనాలకు లైన్ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక ఈ వాహనాలు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక తన అభిమాన నేతల ప్రమాణ స్వీకారం చూడలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడే వినుకొండ నుంచి గెలుపొందిన జీవి ఆంజనేయులు కూడా ఇదే ట్రాఫిక్లో ఇరుక్కొని పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జీవి ఆంజనేయులతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా కేసరపల్లికి 11 గంటల సమయానికి చేరుకుంటారా లేరా అనే ఒక అనుమానం కూడా వాళ్ళ ఒక టెన్షన్ కూడా నెలకొని ఉంది. ఇప్పుడున్న వాహన శ్రేణిని చూస్తే ఇల్లు 11:30 గంటలకి కేసరపల్లికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకునే అవకాశం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో, ప్రధాన కూడల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పెద్ద భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఇక్కడి నుంచి బయలుదేరకుండా ప్రత్యక్ష ప్రసారాలలో నుంచి టీవీల్లో ఆ ప్రసారాలు చూసుకుంటే మంచిదని కూడా మనం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి జాతీయ రహదారిపై వాహన